నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై దాడి. ఘనంగా కాటన్ జయంతి వేడుకలు. ఈసీ లింక్ ప్రొవైడ్ చేయాలి కేఏ పాల్ డిమాండ్. ఓటింగ్ ముగియడంతో శ్రీకాకుళం జిల్లాలో 8 నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలన్నింటినీ భారీ పోలీస్ భద్రత మధ్య శివాని ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. జిల్లా ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, కలెక్టర్ మంచిర్ జీలాని సామున్, ఆయా నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పోటీ చేసిన అభ్యర్థుల సమక్షంలో మంగళవారం ఉదయం వాటికి సీళ్లు వేశారు. 3 అంచెల భద్రతా వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈవీఎంలో నిక్షిప్తం చేసిన స్ట్రాంగ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కేంద్ర భద్రతా దళాల పహారా కాయనుండగా దాన్ని వెలుపల వైపు రాష్ట్ర రిజర్వ్ పోలీస్ దళాలు బందోబస్తు నిర్వహిస్తాయి. కళాశాల చుట్టుపక్కల మరో బృందం షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తాయి. ఇలా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా 24/7 సీసీ కెమెరాల నిఘాతో పాటు రికార్డింగ్ కూడా చేస్తాయి. ఓటింగ్ ప్రక్రియ ముగియగానే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీల్ చేసిన ఈవీఎంలు, వీవీప్యాట్లు, జీపీఎస్ అనుసంధానం చేసిన ట్రాకింగ్ వాహనాలలో చిలకలపాలెం చేరుకోగా వాటిని అభ్యర్థుల సమక్షంలో లెక్కింపు కేంద్రమైన శివాని ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూమ్లో చేర్చారు. మంగళవారం వాటికి సీళ్లు వేశారు. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ఓటింగ్ పూర్తయ్యే వరకు ఈవీఎంలు, వీవీప్యాట్ల భద్రతపై ఏవైనా సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చునని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కార్యక్రమంలో మరో ఎన్నికల పరిశీలకులు సందీప్ కుమార్, జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెకిలి ఆర్వో నూరుల్ కమాల్, శ్రీకాకుళం కార్పొరేషన్ కమిషనర్ తమీం అన్సారియా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఒకసారి తర్వాత ఇక్కడ జాలి పెట్టించండి. Agent? Myself. Okay. Just reading it now. Yeah. इसमें थोड़ा सा एडिशनल प्रिकॉशन ले लेना जब तक ये बंद हो जाए. शादी ప్రజాస్వామ్యంలో హింసాత్మక ఘటనలకు తావు లేదని ఏపీ శాసన సభాపతి ఆముదాల వలస వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం అన్నారు. సోమవారం పొందూరు మండల గోకర్ణపల్లి గ్రామంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఘటన బాధాకరమని అన్నారు. ఈ దాడిలో గాయపడిన వైసీపీ కార్యకర్త యతిరాజులను మంగళవారం సభాపతి పరామర్శించారు. శ్రీకాకుళంలో మెడికోవర్ హాస్పిటల్లో యతిరాజులు చికిత్స పొందుతున్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమైనదని అన్నారు. దాడి ఎలా జరిగిందో యతిరాజులను అడిగి స్పీకర్ తెలుసుకున్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. ఇటువంటి ఘటనలు ఏ ఒక్కరూ ప్రోత్సహించడం సరికాదని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు లోలుగు శ్రీరాములు నాయుడు, కోట గోవిందరావు, కోట రమణ, జిల్లా మహిళా సంయుక్త కార్యదర్శి కూన రమణమ్మ, పొందూరు సర్పంచ్ రేగిడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆలగడలో టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పై దాడి జరిగింది. మంగళవారం రాత్రి అఖిలప్రియ ఇంటి ముందు పహారా కాస్తుండగా కొందరు దుండగులు కారులో అతివేగంగా వచ్చి ఢీకొట్టారు. అనంతరం కారులో నుంచి దిగి తలపై ఇనుప రాడుతో కొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. నిఖిల్ గతంలో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్నాడు. సీసీటీవీలో నమోదైన వీడియో హల్చల్ చేస్తోంది.
రాజమండ్రి రూరల్లో సర్ ఆర్థర్ కాటన్ జన్మదినోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పాల్గొని కాటన్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. బ్యారేజ్ నిర్మాణానికి విశేష కృషి చేసిన ఆర్జుడు సర్ ఆర్థర్ కాటన్ అని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, కో కన్వీనర్ యానాపు యేసు తదితరులు పాల్గొన్నారు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎంలను భద్రపరిచారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఈవీఎంలు భద్రత పరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేసేందుకు ఈసీ లైవ్ లింక్ ను ప్రొవైడ్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన 30 మంది పాల్గొన్నారు. విశాఖపట్నం పార్లమెంటరీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కంటెస్టెంట్స్ requested the Honorable Chief Election Officer, Returning Officer Collector and the Observer Amit Shah ji and Mallikarjun to grant us the access, live link web coverage, access to watch what is going on with these 7 strong rooms. That's what I argued in the Honorable AP High Court and got the election postponed to 4th February. మేమేం అడుగుతున్నామంటే 21 రోజులు మేము వాచ్ చేయలేము. ఈ లింకులు ఉంటే మాకు లైవ్ లింక్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ 1 hour ఫర్ రెస్పాన్స్. ఇన్ ద పాస్ట్ మీ పేరండి? నా పేరు హరిగణేష్ గారు ఏమన్నారు చెప్పండి, మీకు ఇచ్చారు కదా. హరిగణేష్ నేను 2019లో నార్త్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మాకు అందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు, మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటది, ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా థెఫ్ట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటుందని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి మేము అడుగుతున్నాము. ఇప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము. కల్పించకపోతే అది చాలా బ్యాడ్ నేమ్. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే. సో అవన్నీ చెప్పడానికి టైం లేదు. వారిని ఇంటెగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము 33 మంది ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లైవ్ లింక్ అడుగుతున్నారు. వారు అందుకే నేను వెళ్ళిపోతుంటే ఆపి మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ అంటే నేను వారి తరపుని, నా తరపుని, అందరి తరపుని వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ ద సీసీటీవీ వెబ్ కెమెరా యాక్సెస్ లైవ్ ఫ్రమ్ నౌ టిల్ June 4th కౌంటింగ్. అంతేకాదు ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, నా పేరు డాక్టర్ జాలాది విజయ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్ గా ఓటింగ్ జరుగుతుంటేనే గుంపులుగా ఉండి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అంత రిగ్గింగ్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు, ఈ ఆఫీసర్స్ మీద మాకైతే నమ్మకం లేదు. కాబట్టి మేము అడుగుతున్నాం, లింకులు కావాలని అడుగుతున్నాం. ఈ రోజు సార్ చెప్పినట్టు 40 రోజుల పాటు అవి ఎక్కడో ఒక మూలన ఉంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అక్కడున్న అంత గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు ఉంటే మేమేం చేయాలి? ఏ రోజు ఎలాంటి న్యూస్ వస్తుందో మాకే తెలియని పొజిషన్. అలాంటప్పుడు మేము దానికోసం లింకులు అడగటంలో తప్పులేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అనటం కాదు, మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మా హక్కు, మా హక్కుని మేము చెప్పుకుంటున్నాం అని. నా పేరు తారక రాము. నేను విశాఖ సౌత్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించిన మహానీయుడు సర్ ఆర్థర్ కాటన్ దొర అని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1852లో ధవళేశ్వరం వద్ద కట్టిన ఆనకట్ట వలన ఉభయ గోదావరి జిల్లాల్లో 6 లక్షల ఎకరాలు సాగు జరిగిందని తెలిపారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పరిషత్లో వారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. నిజానికి సర్ ఆర్థర్ కాటన్ మన ఉభయ గోదావరి జిల్లాలని మరి సస్యశ్యామలం చేశారు. సాధారణంగా బ్రిటిష్ టైంలో మంచి ఏమైనా జరిగిందంటే ఇలాంటి ఇంజనీర్స్ వల్ల జరిగింది. అది కూడా అందువల్ల ఈరోజు కూడా ఆయన మనం ఒక దేవుళ్ళగా
కొలుస్తూ ఉన్నాము ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరూ. సో ఇది తప్పనిసరిగా ఆయన జయంతి మనం చేసుకోవాలని ప్రతిసారి ఇది స్ఫూర్తిగా తీసుకొని మరింత అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఊడిమూడలో ఘోర ప్రమాదం జరిగింది. కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు 5గురు అక్కడికక్కడే మృతి చెందగా 4గురికి తీవ్ర గాయాలు. రహదారి పక్కన ట్రాక్టర్ పై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీలను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు. భారీగా ట్రాఫిక్ జామ్, అప్రమత్తమైన అధికారులు. పిఠాపురం నియోజకవర్గంలోని జన సైనికుల సేవలు మరవలేనివని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొనిదెల నాగబాబు అన్నారు. కుమారపురం గోకుల్ గ్రాండ్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో 45 రోజులు ఉండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలిపించేందుకు కృషి చేశామని, అయితే పిఠాపురం జన సైనికులు వారధిలా నిలబడి పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారని, అది నిన్నటితో రూఢి అయిందని అన్నారు. నిన్నటి పోలింగ్ చూస్తే జన సైనికుల కష్టం తేట తెల్లమైందని అన్నారు. దానివల్ల ఇంకా మాకు బాధ్యత పెరిగిందని అన్నారు. పిఠాపురం అభివృద్ధి సంక్షేమం 2 కళలా చూసి రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పాత్రికేయులు, పోలీసులు జనసేనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని అన్నారు. అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిన సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేనివని, ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన వారందరికీ జనసేన తరపున ధన్యవాదాలు అని అన్నారు. జననేత పవన్ కళ్యాణ్ మెజార్టీతో నెగ్గడం ఖాయమని, పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మడ్రెడ్డి శ్రీనివాస్, అజయ్ యాదవ్, మహేందర్ రెడ్డి, పిల్ల శివశంకర్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, పిల్ల రమ్యజ్యోతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. ప్రెసిడెంట్ గారికి రిప్రజెంటేషన్ గారు, ఎందుకంటే ఆయన మిగతా రాష్ట్రం అంతా అలాగే బీజేపీతో కూడా మనం భాగస్వాములుగా కూటమిలో ఆయన ఎక్కడైతే తెలుగు వాళ్ళు ప్లేసెస్, ఆయన పాపులారిటీ ప్లేసెస్ కర్ణాటక, తమిళనాడు, ఒడిశా ఇలాంటి చాలా చోట్ల వెళ్ళాల్సి వచ్చింది. అలాగే ఎక్కడైతే జనసేన పోటీ చేయలేదో అక్కడ కూడా వెళ్ళాల్సి వచ్చింది. మన పిఠాపురం కూడా ఉండాల్సిన అవసరాలు వచ్చారు. ఇంత బిజీ షెడ్యూల్ ఎంతో ఏపీ అంతా తిరగాల్సి వచ్చింది. సో కేవలం మేము ఇక్కడ ఉండి ఆయన్ని కొంచెం వెసులుబాటు కల్పించడం ప్రయత్నించాం. ఎంతో కొంత ఆయన పూర్తిగా చేయలేదు. మా ఇన్ఛార్జ్ అని పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రయత్నించారు. ఆయన ఏది అడుగుతుంటే అదే మాకు సంబంధం లేదు. ఇప్పుడే పెద్దలు నాగబాబు గారు కొన్ని విషయాలని కూడా చెప్పారు. మేము ఒకటే చెప్తాం, పిఠాపురం ప్రధానిగా మమ్మల్ని నిండు మనసుతో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది. మేము కానీ మేము చేసిందంతా ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం. మా మూలంగా కూడా సార్కి ఓట్లు వచ్చేది కానీ సార్ని మేము గెలిపించామని కానీ ఎవరు అనుకోవట్లే. సార్ నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానికం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసేస్తారు. అందులో అనుమానం మీకు వచ్చినటువంటి ఓటు శాతం కానీ ఆ నిలబడ్డ తీరు కానీ ఎంతో గంటలు సార్ నిన్నటి సిస్టమ్ ఒక 40
మార్చి 30వ తేదీ ఇక్కడికి రావడం జరిగింది. 2 జతలు గుడ్డలు వేసుకొని వచ్చేసాం. ప్రెసిడెంట్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు, మీరు అందరూ ఒకసారి రాండి, రెండో మాట ఆలోచించకుండా వచ్చి అది ఎన్ని రోజుల కోసం తెలియదు కానీ రావడం, ఆ రోజు రావడం, ఆ ప్రస్థానం ఇవాళ దాకా జరిగిందండి. సో ఇక్కడ మాకు చాలా అనుభూతి లేదని, అంటే ఎలక్షన్ గురించి అందరూ మాట్లాడారు. సో మాకు అదే వాటి గురించి మళ్ళీ మాట్లాడకుండా ఒక మాట ఏం చెప్తారంటే, ఇక్కడ ఎలక్షన్ చాలా బాగా జరిగింది, మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం ఎలక్షన్ జరిగిన పద్ధతికి. కానీ కొన్ని విషయాలు, కొన్ని పర్సనల్ విషయాలుగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఒక 45 రోజుల నుంచి ఉన్నప్పుడు మమ్మల్ని ఈ లోకల్ ఏదైతే లీడర్స్ ఉన్నారో, క్యాడర్ ఉన్నారో, జన సైనికులు కానీ, వేరే మహిళలు కానీ, మేము వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఒక నాయకత్వ రోల్ కాకపోయినా ఒక గైడెన్స్ ఇచ్చే రోల్లో తీసుకున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇనిషియల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉన్న అర్థం చేసుకున్న తర్వాత చాలా బాగా కోఆపరేట్ చేసి ఇవాళ మేము ఎంత కలిసిపోయినామంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని మా ఇంటికి భోజనానికి వచ్చి కానీ పోవడానికి లేదు సార్ అనే లెవెల్కి ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ, లీడర్స్ కానీ అందరితో మమేకం అయిపోయినాం. ఇవాళ ఒక రకంగా విశాఖపట్నం వదిలి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక చిన్న బాధ ఉంది. అయ్యో ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాం, అందరితో రోజు అన్న అంతా తెలియాలి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని చెప్పి అనౌన్స్ చేశారో అప్పటి నుంచి పోలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరందరూ కూడా మా అందరికీ ఇచ్చినటువంటి సహకారం వదలలేదు. పత్రికాముఖంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం వల్ల ప్రత్యేకంగా మన నాగబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఒక తమ్ముడి విజయం కోసం ఒక అన్నయ్య ఎంత కష్టపడ్డాడు అనేది మేము ప్రత్యక్షంగా చూసాం. కొన్ని సందర్భాల్లో ఆరోగ్యం సహకరించకపోయినా, కొన్ని సందర్భాల్లో కొన్ని ఇబ్బందులు పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా ధైర్యం సాగకుండా మా అందరికీ ధైర్యం కల్పిస్తూ ఈ రోజున ఎలక్షన్ ఇంత బాగా జరిపించామంటే మా వెనకాల మాకున్న ఒకే ఒక ధైర్యం నాగబాబు గారండి. ఆయనకి అందరి ముందర కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే సెంట్రల్ కమిటీ నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పార్టీ కోసం ఎంతో నిబద్ధతగా పనిచేశారు. అంత నిబద్ధతగా పనిచేసే వారిని ఈ రోజున సెంట్రల్ కమిటీ తరఫున ఇక్కడ నియమించారు పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకంతో మర్రెడ్డి శ్రీనివాస్ గారు కానీ, శంకర్ గౌడ్ గారు కానీ, నగేష్ గారు కానీ, మహేంద్ర గౌడ్ గారు కానీ, అలాగే మా వీరమహల్ గారి అందరినీ కూడా ఎంతో నిబద్ధతగా పనిచేస్తామండి. అందరికీ కూడా నిజంగా చాలా చాలా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను నేను. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో జన సైనికులు, వీర మహిళలు చేసినటువంటి కృషి మాత్రం మరువలేదండి. పవన్ కళ్యాణ్ గారు బొద్దు ధర్మాన్ని పాటించి ఆయన తను పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో చాలా తక్కువ సార్లు అంటే వేళగా లెక్కబట్టచ్చు, కేవలం 4 సార్లు మాత్రమే ఆయన ఇక్కడ ప్రచారం కొనసాగించారండి. మిగిలిన ప్రచారం అంతా కూడా ఈ 40 రోజులు కూడా పవన్ కళ్యాణ్ గారు బొద్దు ధర్మాన్ని పాటించి కూటమి పోటీ చేస్తున్నటువంటి ప్రతి నియోజకవర్గాలలో కూడా ఆయన ప్రచారం సాగించారు. అంటే ఆయన నమ్మకం ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి జన సైనికుల మీద, వీర మహిళల మీద, ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి మీద ఆయన నమ్మకం ఉంచి నన్ను మీరు గెలిపిస్తారనేటువంటి నమ్మకంతో ఆయన రాష్ట్రం అంతా ప్రచారం కొనసాగించారు. అదే నమ్మకాన్ని ఈ రోజున జన సైనికులు, పిఠాపురంలో ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా నిలబెట్టుకున్నారండి. దీన్ని మేము చాలా గర్వంగా భావిస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు పార్టీని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ. నిజంగా ఈ రోజు నుంచి మేము తలెత్తుకుని సగర్వంగా నిలబడతాం. పవన్ కళ్యాణ్ గారు చాలా గర్వంగా ఆయన యొక్క బలమైన వాయిస్ అసెంబ్లీలోకి వెళ్ళబోతుంది. ఆయన యొక్క బలమైన వాయిస్ ద్వారా పిఠాపురం అభివృద్ధి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ నేత భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై దాడి. ఘనంగా కాటన్ జయంతి వేడుకలు.
ఈసీ లింక్ ప్రొవైడ్ చేయాలి కేఏ పాల్ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.